ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముందు నుంచి వివాదాస్పదమవుతున్న విద్యుత్ శాఖపై పూర్తి ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ ఆయా సంస్థల డైరెక్టర్లపై వేటు వేసింది. అక్రమంగా నియామకం పొందిన మొత్తం 11 మంది డైరెక్టర్లను తొలగిస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లను తొలగిస్తూ సోమవారం రోజున సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు, వెంటనే కొత్త డైరెక్టర్ల నియామకాలకు చర్యలు కూడా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేశారు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే విద్యుత్ సంస్థలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఎన్నికల సమయంలో 24 గంటల ఉచిత కరెంటు విషయంలో జరిగిన మాటల యుద్ధాన్ని పరిగణలోనికి తీసుకున్న ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు నిజాలు వెల్లడించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ వేదికగా విద్యుత్ శాఖలో జరిగిన అక్రమాలపై 30 పేజీలతో శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఇదే అంశంపై 2 రోజుల పాటు అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడివేడిగా చర్చ కూడా జరిగింది.